నమస్తే అందరికీ. వెల్కమ్ టు బ్రాండ్ న్యూ బ్లాగ్. మనం డిఫరెంట్ కంటెంట్ చేస్తున్నాం కదా ఇప్పుడు. ఆ టిప్స్‌తో పాటు, నా ఎక్స్‌పీరియన్సెస్‌తో పాటు వ్లాగ్స్ కూడా చేద్దాం. దీన్ని వదిలేది కూడా లేదు. నా లైఫ్ స్టైల్ ఏంది, నేను ఎట్లా ఏం థింగ్స్ చేస్తుంటా అనేది కూడా చెప్తా. సో, ఐ మీన్ మేబీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు. లేని వాళ్ళకి మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి కదా. సో, ఐ వాంట్ టు కేటర్ టు ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్. సో, అట్లా అనమాట. ఈరోజు మన షోల్డర్ వర్కౌట్ ఉంది. సో ఇప్పటికైతే నేను ప్రీ వర్కౌట్ తీసుకున్నా. 85 గ్రామ్స్ ఆఫ్ బనానా తీసుకున్నా అండ్ కాఫీ కూడా సెట్ చేసుకున్నా. సో కాఫీ కూడా తీసుకుంటా. యా, మనం బనానా కూడా కొలుచుకుంటాం అనమాట. నాకు తెలుసు ఇది ఒక పెద్ద డిబేట్, కొలుచుకోవాలి కొలుచుకోవద్దు ఇదంతా. కాకపోతే నాకు ఇది చాలా వర్కౌట్ అయింది. నేను ఎవరికైతే తెలుసో వాళ్ళందరికీ తెలుసు దట్ ఐ మెజర్ ఎవ్రీథింగ్. మనం ఒక బ్లైండ్గా వెళ్ళిపోకుండా ప్రాపర్గా మన బాడీలోకి ఏమెళ్తుంది, మనం ఎక్కడ ఉంటున్నాం, మన ప్రోగ్రెస్ ఏంది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి విచ్ ఇస్ బెటర్ ఐ థింక్. సో మీరు ఎవరన్నా కొలుచుకోవాలి అని అనుకుంటే యూ కెన్ మెజర్ ఇట్. అదర్వైజ్ మీరు అందాదలాగా తిందాం అనుకున్నా నడుస్తుంది. సో నేనైతే కొలుచుకుంటా అండ్ నాకు ఇది చాలా వర్కౌట్ అయింది. ఇప్పుడు కరెంట్లీ నేను చెక్ చేసుకున్న బాడీ ఫ్యాట్ ఎంత ఉన్నా అని చెప్పేసి అరౌండ్ 18% బాడీ ఫ్యాట్లో ఉన్నామన్నమాట మనం. విచ్ ఈజ్ లైక్ నాకు నార్మల్ కండిషన్స్ కంటే కొంచెం ఎక్కువ 18% అనేది. నేను ఎప్పుడు 12-14%లో ఉంటుండే. లాస్ట్ టైం నేను కట్ చేసినప్పుడు 14% దాకా వెళ్ళిన, అందుకంటే దిగలేదు. బట్ నేను ఈసారి 10% ఏం చేద్దామని అనుకుంటున్నా. మేబీ సూన్ ఒక సిరీస్ కూడా స్టార్ట్ చేస్తుండొచ్చు, నాట్ షూర్ అబౌట్ దాట్. బట్ 10% బాడీ ఫ్యాట్ ఈజ్ ద గోల్. సో నేను మెజర్మెంట్స్ కూడా తీసుకొని ఉండే అనమాట. సో మెజర్మెంట్స్ కూడా తీసుకొని ఉండే, మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని బాడీ వెయిట్ తీసుకుంటే ఆ, మనకి గూగుల్లో క్యాలిక్యులేటర్స్ దొరికేస్తాయి అనమాట. సో అది కాకపోతే మీరు బిఎంఐ మెషిన్ యూజ్ చేయొచ్చు, ఇంకా డెక్సా స్కానర్ యూజ్ చేయొచ్చు. సో ఇవన్నీ కొంచెం ఏంటంటే మనం బిఎంఐ మెషిన్ ఎట్లా అంటే ఒక జిమ్స్కి వెళ్తే ఆ జిమ్స్లలో కొన్ని జిమ్స్లలోనే ఉంటాయి అనమాట. సో ఇంట్లోనే క్యాలిక్యులేట్ చేసుకుంటాను నేను నార్మల్గా. విజువల్గా ఎంత కనిపిస్తున్నా అనేది ఒక నాకు ఐడియా ఉంటుంది కదా. సో విజువల్గా ఇంత కనిపిస్తే ఇంత బాడీ ఫ్యాట్ పర్సంటేజ్లు ఉన్నట్టు అన్న జోన్లో నేను ఆలోచిస్తాను. ఆల్సో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అనమాట. నెక్ ఎంత, వేస్ట్ ఎంత అన్న దాని మీద క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ని కూడా. సో అట్లా చేసుకున్నా. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే డెక్సా స్కాన్ చేసుకోవచ్చు, విచ్ ఈజ్ లైక్ మంచిగానే అవుతుంది. కాకపోతే చాలా అక్యురేట్గా వస్తుంది అనమాట. కాఫీ తాగుదాం, జిమ్కి వెళ్దాం అండ్ జిమ్ నుంచి వచ్చినాక మన మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. షోల్డర్స్ కోసం డంబుల్ ఓహెచ్పి 3 సెట్స్, కేబుల్ లాటరల్ రైజర్స్ 3 సెట్స్, రివర్స్ పెక్ డెక్ 3 సెట్స్ చేసుకొని షరక్స్ 3 సెట్స్ చేసి వర్కౌట్ ఫినిష్ చేసుకున్నాం. హెచ్ఐటి కోసం బ్యాటిల్ రోప్స్ అండ్ పంచింగ్ బ్యాగ్ చేసి వర్కౌట్ ఫినిష్ చేసుకున్నాం అనమాట. సో అట్లా జరిగిందనమాట మన షోల్డర్ సెషన్. సో నేను బేసిక్లీ ఎట్లా ట్రైన్ చేస్తాను అంటే, మిగతా డేస్లో మనం డబుల్ మజిల్స్ ఆర్ ట్రిపుల్ మజిల్స్ ట్రైన్ చేస్తాం కాబట్టి షోల్డర్స్ని నేను ఎప్పుడైతే సపరేట్ డే పెట్టుకుంటూ హెచ్ఐటి కూడా పెట్టుకుంటా, సో దట్ వర్కౌట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది అని చెప్పేసి. ఇట్లానే చాలా డేస్ నుంచి చేస్తున్నా అండ్ నా షోల్డర్ కూడా చాలా గ్రో అయింది నేను సపరేట్ డే పెట్టుకున్నప్పటి నుంచి. సో నాకు ఎప్పుడైతే ఒక మజిల్ కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంది, లేకపోతే ఇంకా గ్రో చేయాలి, వీకర్ సైడ్లో ఉంది అని అన్నప్పుడు నేను ఇట్లా ట్రైన్ చేస్తాను అనమాట. సో మీరు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అట్లానే. అండ్ ఈరోజు మన మెయిన్ టాపిక్ వచ్చేస్తే, నేను జిమ్ జాయిన్ అవ్వక ముందుకు నేను స్లీప్ సైకిల్ కానీ డైట్ కానీ ఏం ఫాలో అవ్వకపోతుండే ఆబ్వియస్లీ. నేను ఎప్పుడైతే జిమ్ జాయిన్ అయినానో దాని తర్వాత నేను ఒక 5 థింగ్స్లలో నేను నా స్లీప్ సైకిల్ని సెట్ చేసుకున్నాను అనమాట. ఇంతకుముందుకు సరిగ్గా పడుకోకపోతుండే, కాకపోతే ఇప్పుడు నేను ఎవ్రీడే ఆల్మోస్ట్ 7 hours హిట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఇది చేస్తాను అనమాట. సో నా స్లీప్ సైకిల్ నేను ఎట్లా ఫిక్స్ చేసుకున్నాను అనేది కూడా చెప్తా. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, నేను ఇంతకుముందు 2 జాబ్స్ చేస్తుండే అనమాట. ఫిట్నెస్ కోచ్ చేస్తుండే అండ్ కార్పొరేట్లో కూడా జాబ్ చేస్తుండే. సో నేను నా స్లీప్ సైకిల్ని ఎట్లా సెట్ చేసుకుంటుండే అనేది ఈ వీడియోలో చెప్తా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, నేను కెఫిన్ 4 or 5 అయింది అనుకోండి ఈవినింగ్, దాని తర్వాత తీసుకోను. బేసిక్లీ స్లీప్ హార్స్కి ఒక 5-6 hours నుంచి వెళ్ళి కెఫిన్ తీసుకోను. నేను జిమ్ ఎప్పుడైతే జాయిన్ అయినానో ఈవినింగ్ వర్కౌట్ చేస్తుండే అనమాట. సో నేను కెఫిన్ తీసుకొని జిమ్కి వెళ్ళంగానే నాకు తిరిగి వచ్చేయంగానే పడుకోకపోతుండే, నాకు నిద్ర పట్టకపోతుండే. నేనేమనుకుంటుండే అంటే అది వర్కౌట్ చేసినాం కదా దానివల్ల పట్టట్లేదేమో నిద్ర అని అనుకుంటుండే అనమాట. కాకపోతే నిజమేందంటే నేను కెఫిన్ తీసుకోవడం వల్ల నా స్లీప్ సైకిల్ చెడిపోయింది మొత్తమే. ఆ కెఫిన్ హిట్ ఎప్పుడైతే ఉంటుందో ఆబ్వియస్లీ స్లీప్ రాదు. సో నేను కెఫిన్ అనేది ఒక 5-6 hours ముందు నుంచే కెఫిన్ అనేది తీసుకోను అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి, నో మొబైల్స్ ఆర్ నో డూమ్ స్క్రోలింగ్ బిఫోర్ 1 hour. ఒక 1 hour ముందు నుంచి నేను డూమ్ స్క్రోలింగ్ అంతా బంద్ చేస్తాను. మోస్ట్లీ నాదంతా గ్రే మోడ్ పెట్టుకుంటా అనమాట. ఇప్పుడు నేను ఐఫోన్ యూజ్ చేస్తున్నా, గ్రే మోడ్ పెట్టుకుంటా. ఇంతకు ముందుకైతే మొత్తం యాప్స్ అన్ని కలర్స్ పోయేలాగా ఐసోలేట్ చేసేలాగా ఒక యాప్ ఉంటుండే నాకు, అది పెట్టుకుంటా. సో దాట్ నాకు లాస్ట్ 1 hour ఏదైతే ఉంటుందో నాకు డోపమిన్ హిట్ రాదనమాట.
దానివల్ల నా పనులు నేను ప్రాపర్ చేసుకోగలుగుతా అండ్ నేను స్లీప్ కూడా ప్రాపర్గా పోగలుగుతా. థర్డ్ పాయింట్ వచ్చేసి నేను వాటర్ ఇంటేక్ అనేది నేను ఎప్పుడైతే డే ఎండ్ అవుతూ ఉంటుందో వాటర్ ఇంటేక్ కట్ చేస్తూ ఉంటాను అనమాట. లాస్ట్ 1 or 2 అవర్స్లో నేను వాటర్ చాలా తక్కువ తాగుతా పడుకునే ముందు. ఎందుకంటే మనం మెన్ అయినా ఉమెన్ అయినా చిన్న అయినా పెద్ద అయినా సరే కానీ చాలాసార్లు ఏమవుతుంది అంటే మనం వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసేసుకున్నాం అనుకోండి, మనం పడుకున్నాక మధ్యరాత్రి యూరిన్కి వెళ్ళడానికి లెగుస్తూ ఉంటాం అనమాట. నాతో ఇది చాలా జరుగుతుంది, చాలా మందితో జరుగుతుంది కూడా, క్లయింట్స్ దగ్గర కూడా విన్నా. సో నేనేం చేస్తాను అంటే ఒక 1-2 అవర్స్ నుంచే వాటర్ ఇంటేక్ తక్కువ చేస్తూ ఉంటాను, సో దాట్ నేను స్ట్రెచ్లో పడుకోవడానికి ట్రై చేస్తాను. అంతేగాని మధ్యలో లేచి యూరిన్కి వెళ్ళడం ఇదంతా చేయడం వల్ల నా డీప్ స్లీప్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. లెట్స్ మనం ఒక 7 అవర్స్ పడుకుంటున్నాం అనుకోండి, మనకి డీప్ స్లీప్ అనేది ఉండేది ఒక 5 to 4 అవర్స్ ఉంటుందంట. సో దాంట్లో కూడా మనం ఒకసారి లేచినామంటే అది కూడా పోతుంది. కాబట్టి నేను ఆ పని చేస్తాను, కొంచెం వాటర్ కట్ చేస్తాను అనమాట. ఇంకొకటి ఒక రొటీన్ మెయింటైన్ చేయడం. ఎవ్రీ డే సేమ్ టైంకి బెడ్ వెళ్ళడం, సేమ్ టైంకి లేవడం, ఇట్లాంటివి అలవాటు చేసుకోవడం వల్ల బాడీ అనేది క్లాక్ పరంగా ప్రాపర్గా సెట్ అవుతుంది. అట్లా కాదు నేను ర్యాండమ్ టైమ్స్లో వెళ్ళి పడుకుంటా అది ఇదని అన్నాం అనుకోండి, దెన్ ఆబ్వియస్లీ మన స్లీప్ సైకిల్ అనేది సెట్ అవుతుంది. సెట్ అవ్వదు అనమాట. ఇంకొకటి నేను అంతగానో మేము నమ్మను, కాకపోతే నాకు ఇది వర్కౌట్ అయింది, కొంచెం ఇంపార్టెంటే అనమాట. స్లీప్ పోస్చర్ అనేది కూడా ఇంపార్టెంటే. మనం ఎట్లా పడుకుంటున్నాం అనేది, నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి ఉల్టా పడుకుంటుండే, స్టమక్ మీద పడుకుంటుండే అనమాట బేసిక్లీ. సో నాకు అట్లా పడుకున్నప్పటి నుంచి వెళ్ళి నాకు అదే అలవాటు అయిపోయింది. నేను ఇప్పుడు ఇట్లా పడుకుంటా, ఇట్లా పైనకి ఇట్లా వండుకుంటా అనమాట. సో నాకు ఎప్పుడైతే నేను ఈ పోస్చర్ని అలవాటు చేసుకుందామని అనుకున్నా, ఇట్లా అయితే నాకు మంచిగా ఉంటుంది అని అనిపించిందో, అంటే నా నెక్కి ఇష్యూస్ రాకుండా నేను ఇట్లా పడుకోవాలనుకున్నాను అనమాట. నేను నార్మల్గా స్టమక్ మీద వండుకుంటే ఎక్కువ నాకు నెక్ ప్రాబ్లం వస్తుండే, కాకపోతే నేను చేంజ్ చేసినప్పటి నుంచి నాకు సెట్ అయింది. కాకపోతే ఆ పోస్చర్ సెట్ చేసుకోవడానికి కూడా నాకు వీక్స్ మంత్స్ పట్టింది అనమాట. సో ఇది కూడా ఒక అందుకు ఇంపార్టెంటే, నేను ఎవరో డాక్టర్ చెప్తుంటే విన్నా. సో యా, ఈ 5 థింగ్స్ అనేది నేను ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను నా లైఫ్ స్టైల్లో మాత్రం. సో దీనివల్ల నా స్లీప్ సైకిల్ అనేది చాలా ఇంప్రూవ్ అయిందనమాట. సో మీరు కూడా ఇట్లా ఏమైనా ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి మీ స్లీప్ సైకిల్ ఏమైనా సెట్ చేసుకునేది ఉంటే, ఆల్రెడీ చేసి ఉంటే కింద కమెంట్ చేయండి, సో దట్ మనం దాన్ని కూడా ఆలోచిద్దాం, దాని గురించి కూడా వీ కెన్ చాట్ అబౌట్ ఇట్. బట్ యా, సో ఇవి నాకు వర్కౌట్ అయిన థింగ్స్ అనమాట. నేనేం స్క్రిప్ట్ రాసుకోలేదు, నేను ఎక్కడ పాయింట్స్ నోట్ చేసుకోలేదు, నేను నార్మల్గా ఇవన్నీ చెప్పాలి అని అనుకొని నేను ఆర్టికులేట్ చేసుకున్నాను అనమాట మైండ్లోనే. సో అది షేర్ చేసుకుందాం అనుకున్నా. సో యా, కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడానికి ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇన్వెస్ట్ సమ్ టైం. మీరు ఫ్రీ ఉన్నప్పుడు, లేకపోతే మీరు తిన్నారనుకోండి, మీరు తిన్నాక మోస్ట్లీ నేను ఎప్పుడైతే హ్యాపీ అవుతా అంటే, మీరు వాక్ చేస్తున్నో ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్న వీడియోస్ చూడండి, అంతేగాని ఒక దగ్గర కూర్చొని చూడొద్దని అయితే నేను చెప్తాను. ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ చూడండి, సో దాట్ మీకు టైం కూడా పాస్ అయినట్టు ఉంటుంది, అండ్ నా వీడియోస్ కూడా మీరు చూసి నన్ను సపోర్ట్ చేయడానికి ఉంటుంది. పెద్ద సపోర్ట్ అంటే ఏం అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా నేను చెప్పిన మ్యాటర్ యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి, అంతే. ఐ థింక్ ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూస్తున్నారంటే మీకు ఎంతో అంత యూజ్ అయ్యే ఉంటుంది. మీకు యూజ్ అవుతుందంటే ఐల్ బీ వెరీ హ్యాపీ. దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వన్, అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.